హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండు నెత్తళ్ళు గోంగూర ఇగురండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి కర్రీ. నేను ఎలా చేస్తానో చూసి మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇప్పుడు దీనికి ఏమేం కావాలి, నేను ఎలా చేస్తాను అనేది అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. నెత్తళ్ళండి, ఎండు నెత్తళ్ళు గోంగూర ఇగురండి. గోంగూరతో కాంబినేషన్ ఎండు నెత్తళ్ళు అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. నేను దీనికోసం 100 గ్రాములు 150 గ్రాములు తీసుకుంటే బాగు చేసిన తర్వాత 100 గ్రాములు అయితే వేయండి. నీట్గా 3 సార్లు అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 కట్టలు గోంగూర కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో ముందు మనం ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవి కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి ఈ నెత్తళ్ళు అయితే మనం ముందు డ్రైగా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇవైతే ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఎర్రగా వేపుకోవాలి సన్న మంట మీద. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవైతే ఎర్రగా వేగిపోయాయండి. వీటిని దింపి పక్కన పెట్టేసుకొని వేరే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే పెట్టుకుందాము. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చేసే విధానంలోనే నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను. నేను ఈ నెత్తళ్ళు చాలా రకాలుగా అయితే వండుతానండి. దోసకాయ, టమాటా, వంకాయ, చింత చిగురు, గోంగూర, బుడం దోసకాయలు, ఇట్లా చాలా రకాలుగా వండుతాను. ఇప్పుడు మాత్రం ఈ గోంగూరతో అయితే మాత్రం కాంబినేషన్ చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే మనకు హీట్ ఎక్కిందండి. ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్. గోంగూర కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేసే వరకు అయితే వేసుకున్నాను. దీని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాలు అయితే ముట్టించుకుందాము. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. మనకు ఉల్లిపాయలు అయితే ఏగిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, గోంగూర అయితే వేసేసుకుందాము. గోంగూర కూడా నేను నీట్గా ఉదయమే కడిగి ఆరబెట్టుకుని ఆరిన తర్వాత అయితే
కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం, ఈ ఉల్లిపాయలు గోంగూర అయితే మగ్గాలి. ఇది చాలా లేతాకండి, ఇంట్లో గోంగూర త్వరగానే మగ్గిపోతే. ఇది కొంచెం గిన్నె తగులుతుంది అటు ఇటు. మన గోంగూర అయితే పూర్తిగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కర్రీకి సరిపడా కారం అయితే వేసుకున్నామండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు కూడా ఇందులో వేసేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేపలు క్లీన్ చేసుకోవడం, గోంగూర పొడి చేసుకోవడం, కడగడం ఇవే, కానీ కర్రీ మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఇందులో వదిలేద్దామండి. ఇప్పుడు ఈ చేపలకి ఈ గోంగూర పుల్లదనం, ఉప్పు కారం అన్నీ అయితే పడతాయి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే సిమ్లోనే ఉంచి స్టవ్ మూత అయితే పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయింది. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారా, ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేస్తున్నాను కొద్దిగా. ఇంకంతేనండి, కర్రీ అయితే అయిపోయినట్టే. స్టవ్ బంద్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన ఎండునెత్తళ్ళు గోంగూర ఇగురైతే అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా నేను ఎలా చేశానో. నా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.